హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈ వీడియోలో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్. ఇది వచ్చేసి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మార్నింగ్ ఇక్కడ వెళ్ళడం అయితే జరిగింది. లీస్ట్ ఏమన్నా రిలీజ్ అవుతుందని చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, నేరేడ్మెట్కి సంబంధించి 136 వార్డ్ దగ్గర అయితే వాళ్ళు వెయిట్ చేయడం అయితే జరిగింది. అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే లీస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేయట్లేదు. ఒకసారి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి కలవమని వాళ్ళకైతే చెప్పారంట. అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా వెళ్ళారు. అయితే మనకు ఇక్కడ ఉన్న సమాచారం ఏంటంటే జిహెచ్ఎంసీ ఆఫీస్లో కూడా ఈ లీస్ట్ అనేది రిలీజ్ చేయడం లేదనమాట. అయితే ఎందుకు ఏంటి అంటే మనకు జనవరి 21 నుంచి 24 తారీఖు వరకు అయితే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి మండలానికి అయితే ఈ లీస్ట్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మీరు డిస్ప్లేలో ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి మన జనవరి 21 నుంచి 24 మధ్య రిలీజ్ చేసిన లీస్ట్. అయితే ఆ లీస్ట్ ఏదైతే రిలీజ్ చేసిన మండలాలు ఉన్నాయో అందులోంచి ఒక గ్రామాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా మందికి అయితే ఒక 70,000కు పైగా మంజూరు పత్రాలు పంపించేస్తారు. అవన్నీ మనకు తెలిసినవే. దానికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ కూడా చేసాం చాలా వరకు. అయితే ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు మన జిహెచ్ఎంసీలో లీస్ట్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చాలా మంది అయితే ఈ లీస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ లీస్టులు ఏవైతే ఉన్నాయో నేను గతం నుంచి చెప్తాను, లీస్టులు అయితే రెడీ అయిపోయాయి అని చెప్పేసి మనం చాలా రోజుల క్రితమే చెప్పాము. అయితే ఈ లీస్టులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఆమోదం పొంది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి మనకైతే సమాచారం. అయితే కలెక్టర్ గారు ఎప్పుడు ఈ లీస్టులు రిలీజ్ చేస్తారు అనేది మాత్రం మనకైతే టైం అయితే పట్టేలా ఉందని చెప్పి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు లీస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఏదైతే L1 L2లో ఉన్నారో దాదాపు 36 లక్షలకు పైగా ఈ L1 L2లో సెలెక్ట్ అయి ఉన్నారు. మిగతా వారంతా ఇనెలిజిబిలిటీకి తీశారు. ఇనెలిజిబిలిటీ ఎవరంటే L3లో ఉన్నవారు ఇనెలిజిబిలిటీ కింద అయితే తీసుకోవచ్చు. ఈ 36 లక్షలు ఎవరైతే ఉన్నారో ఈ 36 లక్షల నుంచి మళ్ళీ మీకు ఎవరికైతే ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేసే ముందు మళ్ళొకసారి సర్వే అయితే చేస్తారు. ఆ సర్వేలో మీరు అర్హులను తేలితే మీకైతే మంజూరు పత్రాలు పంపించేస్తారు. అలాగే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారు. మీరు లీస్ట్ కోసం అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. మనకున్న సమాచారం ఏంటంటే లీస్ట్ అయితే కలెక్టర్ ఆధ్వర్యంలోనే పంపిణీ ఉంటుంది. బట్ అయితే కలెక్టర్ అప్రూవల్ కోసం అయితే లీస్ట్ అయితే వెళ్ళింది. బట్ మరి కలెక్టర్ గారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనైతే వెయిట్ చేయాల్సిందే. అలాగే మరొక సమాచారం ఏంటంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఎవరైతే ఈ ఉంటారో ఈ L1 L2 వీరికైతే ఫోన్లు చేస్తారని చెప్పేసి అలాగే మెసేజ్లు కూడా పెడతారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకంటే గతంలోనే ఈ వార్డు సభలు నిర్వహించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ప్రభుత్వం. ఎందుకంటే దానికి సంబంధించి మన ఒక వీడియో కూడా నేను రీఅప్లోడ్ చేసాను, మీరు చూశారు. ఎందుకంటే టోటల్ ఎట్లా అంటే గ్రామ సభలు వార్డు సభలు నిర్వహిస్తా అంటే ఈ అర్హులు అనర్హులు అని చెప్పేసి వీళ్ళకుంది వాళ్ళకుంది అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. కాబట్టి అట్లా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఎవరైతే L1 L2లో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబిలిటీ కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్లైన్ అయితే శాంక్షన్ అయితే అంతమందికి వాళ్ళు సెలెక్షన్ చేసి వారికి డైరెక్ట్గా కాల్ చేసి ఇంకా మీకు సెలెక్ట్ అయింది మీరు రండి అని చెప్పి చెప్తారని చెప్పి మనకైతే తెలుస్తుంది. చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుందో ఏంటి. ఎందుకంటే ప్రభుత్వం దాదాపు చాలా రోజుల నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 months దీనికంటే ముందు మనకు ఖమ్మంలో పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పుడే ఒక 5కి ఇచ్చారు. తర్వాత ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది. మరి ప్రభుత్వం మరి ఎప్పుడు ఇందిరా మిల్ పంపిణీ చేస్తుంది అనేది మనం చూడాల్సిందే. మనకైతే ప్రజెంట్ అయితే ఏవైతే ఈ లీస్ట్ అయితే ఉన్నాయో L1 L2కి సంబంధించి జిహెచ్ఎంసీ 9 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అలాగే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏవైతే లీస్టులు అయితే ఉన్నాయో ఇవైతే రిలీజ్ కాని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆల్రెడీ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఆమోదం పొంది కలెక్టర్ దగ్గర అయితే ఉన్నాయని చెప్పి మన సమాచారం. కలెక్టర్ దగ్గర నుంచి ఏ రోజు రిలీజ్ చేస్తారు ఏంటనేది మనం ఎదురు చూద్దాం. దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే ఎలాంటి లీస్ట్ అయితే రిలీజ్ అవుతలేదు. మీరైతే వెయిట్ చేయకండి అక్కడ ఆఫీసుల దగ్గర. అలాగే టైం కూడా వెయిట్ చేయకండి, టెన్షన్ పడకండి, ఆందోళనకైతే అసలు చెందొద్దు. ఇలాంటి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.